తమిళనాడు సీఎం స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ సనాతన ధర్మానికి బద్ధ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. స్టాలిన్ కొడుకు మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ అయితే సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వైరస్లతో పోల్చారు. ఒక్క సనాతన ధర్మాన్ని మాత్రమే కాదు, వీరు హిందీ భాషను కూడా వ్యతిరేకిస్తారు. హిందీ భాషను వారి రాష్ట్రానికి వద్దే వద్దంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు డీఎంకే పార్టీకి మొగుడయ్యారని చెప్పక తప్పదు. ఆయన స్వయంగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఒక దిక్సూచిగా మారుతూ ఉండగా, మరో ప్రక్క త్రిభాషా సూత్రం యొక్క ఆవశ్యకతను కూడా చాటి చెప్పుతూ డీఎంకే పార్టీ హిందీ భాషను రద్దు చేయాలని అనుకోవడాన్ని నిశితంగా విమర్శిస్తున్నారు. ఈ దెబ్బతో స్టాలిన్ చలిజ్వరం తెచ్చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలో ఆయనకు అర్థం కావడం లేదు. తమిళనాట జనరల్ ఎలక్షన్స్ 2026లో జరగబోతూ ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా డీఎంకే పార్టీని పెద్ద దెబ్బ కొడతారని భావిస్తున్నారు స్టాలిన్. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేశారు స్టాలిన్. ఈ మీటింగుకు జనసేన పార్టీతో సహా ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీలు ఏవీ కూడా హాజరవ్వలేదు. బీజేపీకి వ్యతిరేకంగా సాగిన ఈ మీట్కు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల భయంతో హాజరు కాలేదు. అయితే జనసేన పార్టీ ఈ మీట్కు హాజరు కాకపోయినప్పటికీ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ మీట్కు హాజరయ్యారంటూ నేషనల్ మీడియాలో వార్తలు వచ్చేలా స్టాలిన్ కుట్ర చేశారని ఇన్సైడ్ సోర్సెస్ అంటున్నాయి. అయితే స్టాలిన్ ప్రభుత్వం చేసిన ఈ కుట్రపై జనసేన పార్టీ తక్షణమే ప్రతిస్పందించి ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేస్తూ తాము ఆ మీట్కు హాజరు కాలేదని స్పష్టం చేసింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక డీఎంకే ప్రభుత్వం పచ్చి అబద్ధాలకు దిగడం వారి నిస్సహాయతను సూచిస్తోంది. భవిష్యత్తు ఓటమిని ముందే ఖరారు చేస్తోంది.